नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शंखचक्र गदाहस्ते महालक्ष्मी नमोस्तुते शंखचक्र गदाहस्ते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करी सर्वदुःखहरे देवी महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते मुरिसे बंधम सृष्टिलोनि तीयनि बंधम सृष्टिकर्त मुरिसे बंधम जगमंता पुलकिंचे जन्म जन्मल अनुबंधम जगमंता पुलकिंचे जन्म जन्मल अनुबंधम जन्म जन्मल अनुबंधम ఒకవడిని పెరిగిన వారు ఒకరికొకరు తోడవుతారు ఒకబడిని పెరిగిన వారు ఒకరికొకరు తోడవుతారు తనువులు వేరైనా మనసొకటై జీవిస్తారు ఆ మమతల మోటులు ఎవరు అదిగో అన్నా చెల్లెళ్ళు ఆ మమతల మూర్తులు ఎవరు అదిగో అన్నా చెల్లెళ్ళు అదిగో అన్నా చెల్లెళ్ళు ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫల మంచానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ భారత స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఈరోజు మరో ప్రత్యేకత శ్రావణ పూర్ణిమ, రాఖీ పూర్ణిమ. అందరికీ రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి నేటి అదృష్ట సంఖ్య, ఏ దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలను కలిగిస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం,
శ్రీ షిర్డీ సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మరి భక్తులు 12 రాసుల వారు శ్రీ షిర్డీ సాయిబాబాని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు రాఖీ పూర్ణిమ యొక్క విశిష్టత ఏమిటి అనేటువంటి అంశాన్ని శ్రావణ వైభవం అనే శీర్షికలో తెలుసుకుందాం. ముఖ్యంగా 12 రాసుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ వికారినామ సంవత్సరం శ్రావణ మాసం దక్షిణాయనం వర్ష ఋతువు. ఈరోజు శ్రావణ పూర్ణిమ, చాలా విశేషమైనటువంటి రోజు. రాఖీ పూర్ణిమ, అలాగే శ్రీ హయగ్రీవ జయంతి. వారం లక్ష్మీవారం లేదా గురువారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, గురు జపం, శనగల దానం, శ్రీ దక్షిణామూర్తికి చేసేటువంటి పూజాది అభిషేకాది కార్యక్రమాలు, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, గోసేవ, అన్నదానం, వస్త్రదానం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా బృహస్పతి ప్రీతికి దోహదపడతాయి. తద్వారా శుభ ఫలితాలు వేగవంతమవుతాయి. ఈరోజు నక్షత్రం శ్రవణ నక్షత్రం, అనంతరం ధనిష్ట. ఈ 2 నక్షత్రాల్లో కూడా ఈరోజు పుట్టేటువంటి వారికి దోషం లేదు, శుభప్రదం. ధనిష్ట నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి కుజ మహాదశ తోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కుజుడి యొక్క స్థితి మిత్రక్షేత్ర స్థితి, సింహక్షేత్ర స్థితి. ఇది ఆధిపత్యత శుభుడైనప్పుడు చక్కటి యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి శుభాకాంక్షలు. బృందావనమా అది నందనవనమా, ప్రకృతి పులకించు చోటు సాయిమయమా, పెంచినాడు బగీచాను స్వహస్తాల సాయి, పెంచినాడు బగీచాను స్వహస్తాల సాయి, సాయినాథుడే తోటమాలి, సాయి దేవుడే వనమాలి. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం. శ్రీ దక్షిణామూర్తి యొక్క స్మరణ, పూజాది అభిషేకాది కార్యక్రమాలు ఆలోచన సంపత్తిని పెంపొందింపచేస్తాయి. తెలివైన నిర్ణయాలు తద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి, ఇప్పుడు శుభమస్తు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం, కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. మందస్మిత స్ఫురిత ముగ్ధ ముఖారవింద కందర్పకోటి శత సుందర దివ్యమూర్తిం, ఆతామ్ర కోమల జటా ఘటితేందులేఖం, ఆలోకయే వటతటీ నిలయం దయాళుం, కందళిత బోధముద్రం కైవల్యానంద సంవిదున్నిద్రం, కలయే కంచన రుద్రం కరుణారసపూరపూరిత సముద్రం. జయ దేవ మహాదేవ, జయ కారుణ్య విగ్రహ, జయ భూమిరుహావాస, జయ వీరాసన స్థిత, జయ కుందేందు పాఠీర పాండురాంగ గజాపతే, జయ విజ్ఞాన ముద్రాక్ష మాలా వీణాల సత్కరా. ఈరోజు శ్రావణ పూర్ణిమ, చాలా విశేషమైనటువంటి రోజు. రాఖీ పూర్ణిమ. రాఖీ పూర్ణిమ యొక్క విశిష్టత ఏమిటో శ్రావణ వైభవం అనే శీర్షికలో తెలుసుకుందాం. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే, శంఖ చక్ర గదాహస్తే, మహాలక్ష్మి నమోస్తుతే, మహాలక్ష్మి నమోస్తుతే. అనుబంధాలని బలోపేతం చేసి అనురాగాల్ని విస్తరింపచేసే అపురూప పర్వదినం రక్షాబంధనం పండగ. శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే ఈ వేడుకను ఎన్నో పేర్లతో పిలుస్తారు. రక్షికా పౌర్ణమి, నారికేల పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి, నార్లీ పౌర్ణమి, ఇలా వివిధ రీతులతో ఈ పౌర్ణమిని వ్యవహరిస్తారు. సోదరునికి అన్ని విధాల శ్రేయస్సు కలగాలని, శుభం చేకూరాలనే సామరస్య భావనతో సోదరి అతని కుడి చేతికి రక్షను అలంకరింపచేస్తుంది. రక్షను ముందుగా పూజా మందిరంలో ఉంచి పసుపు కుంకుమలతో భక్తి శ్రద్ధలతో పూజించాలి. రక్ష కట్టుకోవడం ఒక ధార్మిక చిహ్నం. సోదరి చేత రక్షను అలంకరింపచేసుకోవటం వల్ల ఆ సంవత్సరం అంతా కూడా క్షేమంగా కొనసాగుతుందని ద్రౌపదితో శ్రీకృష్ణుడు పేర్కొన్నాడని అంటారు. ఈ రకంగా శ్రద్ధాభక్తులతో రక్షాబంధన వేడుక నిర్వహించుకోవడం ద్వారా ఆనందకర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. అకారణ కలహాల ద్వారా ఏర్పడినటువంటి విభేదాలు ప్రబలమవుతాయి. నూతన కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి కార్యక్రమాల్లో కూడా అవరోధాలను ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాల్ని
సినీ రంగం వారు వెంటనే ప్రారంభించలేకపోతారు. ఓర్పు సహనం వంటివి మహిళలకు తప్పనిసరి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు అనుకూలతని పెంపొందింపచేస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు కూడా చేపట్టలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈ రోజు మేషరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు అత్యంత అనుకూలం. శ్రావణ గురువారం సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక అవకతవకల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. నూతన కార్యక్రమాన్ని వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. మానసిక ధైర్యం కొనసాగుతుంది. స్థిరాస్తి వ్యవహారాల్లో చిరాకులు కూడా ఉంటాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటి విద్యార్థులకు ఉపకరిస్తాయి. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపార రంగం వారు సాధించగలుగుతారు. నూతన కార్యక్రమాల్లో ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ సాఫ్ట్వేర్ రంగం వారు కొనసాగించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలను వైద్య వృత్తి వారు ఎదుర్కోగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆసక్తికరమైనటువంటి అంశాలు న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈ రోజు వృషభ రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యం పెరుగుతుంది. దక్షిణ దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు అత్యంత అనుకూలం. శ్రావణ గురువారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంత పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా కొనసాగుతుంది. మానసిక ధైర్యం ఉంటుంది. సాహస నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణలో విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి ప్రగతి కొనసాగుతుంది. మహిళలకు ఆరోగ్యపరంగా అనుకూల పరిస్థితులు ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. రాజకీయ నిర్ణయాలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి. స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పుష్టి చేకూరుతుంది. కార్యక్రమాల్ని వేగవంతంగా క్రీడారంగం వారు కూడా పూర్తి చేయగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈ రోజు మిథున రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు అత్యంత అనుకూలం. శ్రావణ గురువారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక వేదనలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు కలిసి వస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ ఆర్థికంగా కొనసాగించగలుగుతారు. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. దూకుడు స్వభావం ద్వారా ఏర్పడినటువంటి విభేదాలు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా సమాంతరంగా ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి పెరుగుతుంది. శత్రు భీతి పోతుంది. న్యాయవాద వృత్తి వారికి కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు ప్రాప్తిస్తాయి. విద్యాపరమైనటువంటి విషయాల్లో విద్యార్థులకి అనుకూలత పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలు ప్రదర్శించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతి లభిస్తుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈ రోజు కర్కాటక రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. దక్షిణ దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు అత్యంత అనుకూలం. శ్రావణ గురువారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శత్రు భీతి పోతుంది. ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక అవకాశాలు ఆర్థికంగా దగ్గరవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత పెరుగుతుంది. వేధిస్తున్నటువంటి సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. స్వశక్తితో కూడినటువంటి కార్యాచరణ తద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణలో వేగం పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో కూడా సానుకూల పరిస్థితులు ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. మహిళలకు మనోబలం పెరుగుతుంది. మానసిక వ్యాధులు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై విద్యార్థులకి ప్రోత్సాహం లభిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం. కార్యక్రమాలను వేగవంతంగా వ్యాపార రంగం వారు చేపట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈ రోజు సింహరాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు అత్యంత అనుకూలం. శ్రావణ గురువారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని ఎర్ర మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు
అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే సందిగ్ధ పరిస్థితులు వృత్తిపరంగా కొనసాగుతాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందలేకపోతారు. అయినప్పటికీ ఆశాజనకమైనటువంటి వాతావరణం ఇంకా కొనసాగుతుంది. మానసిక ప్రశాంతతకే చేపట్టేటువంటి కార్యక్రమాలు ఊరట కలిగిస్తే గృహ విషయాల్లో ఆశించినటువంటి ఫలితాలు ఆర్థికంగా పొందగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ వృత్తిపరంగా లాభిస్తుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మానసిక వేదనలు ఉద్యోగస్తులకి కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆసక్తికరమైనటువంటి అంశాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతిని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈ రోజు కన్యారాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యం పెరుగుతుంది. దక్షిణ దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు అత్యంత అనుకూలం. శ్రావణ గురువారం సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రతిబంధకాలు తొలగిపోతాయి. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధిని కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ధైర్యంతో కూడిన కార్యక్రమాలను ఒక్కొక్కటిగా చేపట్టగలుగుతారు. మానసిక ప్రశాంతతకే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహరీత్యా ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. ఇతరులు చేసినటువంటి పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కోగలుగుతారు. మానసిక ప్రశాంతత మహిళలకు పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో వ్యాపార రంగం వారికి చేయూత లభిస్తుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి లాభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం మహిళలు పొందగలుగుతారు. విద్యాపరమైనటువంటి అంశాలు విద్యార్థులకి కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈ రోజు తులారాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు అత్యంత అనుకూలం. శ్రావణ గురువారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని సంపెంగలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. కార్యక్రమాల్లో వేగం క్రమక్రమంగా పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహపరంగా బలాన్ని పెంపొందింపచేస్తాయి. నష్టద్రవ్య ప్రాప్తికే చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి ఊరట కలిగిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. విద్యార్థులకి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మహిళలకు ఆరోగ్యపరమైనటువంటి చిక్కులకు, సమస్యలకు పరిష్కారాలు కూడా లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈ రోజు వృశ్చిక రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ప్రమాదాల్ని దూరం చేసి ప్రశాంతతను పెంచుతాయి. శ్రావణ గురువారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా రుణ ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విముఖత కూడా ఉంటుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు పనికిరావు. సాహస నిర్ణయాలు పనికిరావు. మందత్వం ఆర్థికంగా కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతాయి. స్థిరాస్తి రంగం వారికి ప్రతికూల ప్రభావం ఆర్థికంగా కొనసాగుతుంది. ప్రణాళికలు వెంటనే అమలు చేయలేకపోతారు. శత్రువుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం ప్రబలమవుతుంది. మిత్రులు కూడా శత్రువులు అవుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈ రోజు ధనస్సు రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు అత్యంత అనుకూలం. శ్రావణ గురువారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునః ప్రారంభించగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆనందకర పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటే అయినప్పటికీ శ్రమతో కూడిన విజయాలు మాత్రమే సాధించగలుగుతారు. మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి. రుణ ఒత్తిళ్లు కూడా పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. సంబంధ బాంధవ్యాల విషయంలో ప్రతికూల ప్రభావం ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత తగ్గుతుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులకి ప్రతిబంధకాలు విద్యాపరంగా కొనసాగుతాయి.
చేపట్టినటువంటి కార్యక్రమాలు సరైనవి అయినప్పటికీ ప్రణాళికల్ని వెంటనే సాఫ్ట్వేర్ రంగం వారు అమలు చేయలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈ రోజు మకర రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలతని పెంపొందింపచేస్తుంది. శ్రవణ గురువారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని భక్తి శ్రద్ధలతో తులసి దళాలతో పూజించడం ద్వారా మనోవ్యాధులు కనుమరుగవుతాయి. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. వేగవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ తద్వారా విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. మానసిక వేదనలు తగ్గుతాయి. ఓర్పు సహనంతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా ఉత్తమ విజయాలు ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు పారిశ్రామిక రంగం వారు ఎదుర్కోగలుగుతారు. నూతన ప్రణాళికలు వ్యాపార రంగం వారికి ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తాయి. మహిళలకు ఆనందకర వార్తలు ఇంపును కలిగిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈ రోజు కుంభరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు అత్యంత అనుకూలం. శ్రావణ గురువారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. చేపట్టినటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ సంతృప్తిని కలిగిస్తుంది. గృహ కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. గృహ నిర్మాణాది కార్యక్రమాలపై మక్కువ పెరుగుతుంది. నూతన కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. వృత్తిపరమైన వ్యాపారపరమైన ఉద్యోగపరమైనటువంటి సమస్యలకు చిక్కులకు వేగవంతమైనటువంటి పరిష్కారాలు కూడా లభిస్తాయి. మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. బంధువులతో మైత్రి కొనసాగుతుంది. ఆరోగ్యం పదిలం. వేగవంతమైనటువంటి నిర్ణయాలు మహిళలకు ఉపకరిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. స్వతంత్ర నిర్ణయాలు తద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈ రోజు మీనరాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు అత్యంత అనుకూలం. శ్రావణ గురువారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని విభూతితో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం, లాభదాయకం. ఈ రోజు లక్ష్మీవారం లేదా గురువారం. శ్రావణ పూర్ణిమ చాలా విశేషమైనటువంటి రోజు. ఈ సాయంత్రం సంధ్యా సమయంలో శ్రీ లలితా పరమేశ్వరి దేవి యొక్క ఆరాధన, పూజాది అభిషేకాది కార్యక్రమాలు మానసిక ప్రశాంతతను పెంచుతాయి. చంద్రప్రీతిని కలిగిస్తాయి. తద్వారా వైభవ ప్రాప్తి లభిస్తుంది. గృహ విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. శుభమస్తు కార్యక్రమంలో శ్రావణ శుభవాస్తుకు స్వాగతం. ఈటీవీ ప్రేక్షకులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, అలాగే రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు. ఈరోజు రాఖీ పూర్ణిమ సందర్భంగా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఆడపడుచుల విషయంలో మనం గృహంలోనే ఆ యొక్క అన్న ఆశీస్సులు చెల్లెలకు ప్రసాదించేటువంటి అద్భుతవంతమైనటువంటి కటాక్షం. అంటే లక్ష్మీ కటాక్షం ఎక్కడుంది? ఆడపడుచుల యొక్క చిరునవ్వులో ఉన్నది అని చెప్పేసి భావించాలి. అందుకే ఈ రోజున అన్నయ్యకు చెల్లెలు రాఖీ కడుతుంది. ఇది తనకు రక్షణ కవచంగా ఎల్లవేళలా కూడాను అన్ని విధాలా మాకు అండదండలుగా ఉండి సహకరించవలసింది అనేటువంటి ఉద్దేశంతో అన్నయ్య కూడాను చెల్లెల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ వివిధ కానుకల్ని కూడాను ప్రసాదిస్తాడు. అక్కడ లక్ష్మీ కటాక్ష
తత్వం. ఇలా ఇవ్వటం వల్ల ఈ యొక్క మెట్టింటికి అభివృద్ధికరమైన ప్రభావం వాటిల్లుతుంది. అభివృద్ధికరమైన ప్రభావానికి నాంది పలికేదే ఈ యొక్క శ్రావణ మాసం. పవిత్ర భారతావనికి స్వాతంత్ర్యాన్ని సంపాదించడానికి కృషి చేసినటువంటి మహానుభావుల యొక్క విశిష్ట త్యాగాలకు కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు ఆ లోకాలలో ఉన్నవారు కూడాను అభీష్ట సిద్ధిరస్తు అని ఆశీర్వదిస్తారు కదా. మన్ని ఇక్కడ కూడా లక్ష్మీ కళే వస్తుంది. అందుకే పితృదేవతల ఆశీస్సులు ఉండాలి, లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలంటే అంటాం. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి ఇష్టం లేనటువంటివి కూడా మనం తెలుసుకోవాలండి. సహజసిద్ధంగా ప్రతి ఒక్కరూ కూడాను భోజనం చేయాల్సింది వంటగదిలోనే. వంటగదిలో అవకాశం లేకపోతే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోంచేయచ్చు. మంచం మీద కూర్చొని ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా భోజనం చెయ్యకూడదు. అన్నాత్ భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ. అన్నం పరమేశ్వర యొక్క వరప్రసాదం. అంత దివ్యవంతమైనటువంటి అన్నపూర్ణమ్మ తల్లిని మనం గౌరవిస్తూ పరమ పవిత్రమైనటువంటి స్థలంలో కూర్చొని భోజనం చేయాలి. మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు. అలాగే ఉదయాన్నే ఇల్లు వాకిలి శుభ్రం చెయ్యకపోవటం అనేటువంటిది లక్ష్మీదేవికి చాలా కోపాన్ని ఇస్తుంది. సాయం సమయాన సంధ్యాదీపం అనేటువంటిది ఉంచకపోవటం లక్ష్మీదేవికి ఇష్టం లేనిది. ప్రతి ఇంట్లో ఉదయం పూట దీపారాధన చేసినా సాయం సంధ్యా సమయంలో మాత్రం దీపారాధన ఆచరించేటువంటి విధి విధానం చాలా మంచిది, లక్ష్మీప్రదము అనేటువంటి ఉద్దేశం. అందుచేత ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్క ఇల్లాలు కూడాను ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకున్నట్లయితే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి తీరుతుందండి. తడి బట్టలతో భోజనాన్ని చేయకూడదు. తడి బట్టలతో భోజనం చేస్తే లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి రాదు. అసలు ధనాన్ని ఉత్తరం వైపు ఉన్నటువంటి గదిలో జాగ్రత్త చేయటం ద్వారా కుబేరుని యొక్క ప్రీతిని పొందుతూ లక్ష్మీ కటాక్ష సిద్ధిని పొందుతారు అని కూడా లక్ష్మీదేవి చెప్తోంది. ఇవన్నీ కూడాను చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. మనకి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మనం సాధించుకోవటానికి అనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా ఆచరించి లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహానికి పాత్రలమై తరిద్దాం. అంతేకాకుండా ఆహార పదార్థాల్ని వృధా చేయటం కూడా లక్ష్మీదేవికి ఇష్టం ఉండదు. అంటే ఇష్టం వచ్చినట్టు ఆహార పదార్థాల్ని దుర్వినియోగం చేయరాదు. ఇలా కనుక చేసినట్టయితే లక్ష్మీదేవి నిలవదు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని శ్రావణ శుభవాస్తు అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. అందరికీ భాగ్యము అందించే ధనలక్ష్మీదేవి, ధనలక్ష్మీదేవి. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో శ్రావణ లక్ష్మీ కటాక్షం అంశానికి స్వాగతం. ముందుగా ప్రియమైన ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, అలాగే శ్రావణ పౌర్ణిమ శుభాభినందనలు. జంధ్యాల పౌర్ణిమ, రాఖీ పౌర్ణిమ, హయగ్రీవ జయంతి, సంస్కృత భాషా దినోత్సవం, అనేక విశేషాంశాలతో కూడుకున్న ఈరోజు గురువారాలలోకెల్లా ప్రత్యేకమని చెప్పాలి. రాఖీ పౌర్ణమి, రక్షాబంధనం ప్రత్యేకత, ప్రాశస్త్యం ఏమిటి? ఏ విధంగా ఈ రోజును మనం గడిపితే శ్రావణ లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా పొందగలుగుతాం అన్న ప్రశ్న వేసుకుంటే, ఈ రోజున యజ్ఞోపవీతం మార్చుకుంటారు నైష్ఠికులు, సంప్రదాయం తెలిసిన వారు. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే అర్యత్ సహజం పురస్తాత్ అంటారు వారు. సంస్కృత భాష
ఎంత అద్భుతమైనది అంటే ప్రపంచానికి భారతీయ విజ్ఞానాన్ని, సంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని ఒక ధారగా అందజేసేటటువంటి క్రమంలో ప్రపంచంలో ఉన్న భాషలన్నీ కూడా ఈ భాషలోంచే ప్రాదుర్భావం పొందినవి అన్నంత ప్రత్యేకతను పొందింది. ఆంగ్ల భాష కంటే కూడా సంస్కృతమే అధికంగా ఉపయుక్తమైనది అంటూ నిరూపింపబడింది. హయగ్రీవ జయంతి, రక్షాబంధనం పండుగ, గురువార ప్రత్యేకతలు, శ్రావణమాస విశేషాంశాలు, మహాలక్ష్మి అనుగ్రహాలు ఇవన్నీ ఎలా అవ్వాలి అంటే భాష సొగసు తెలుసుకొని ఆ భాషకు సంబంధించిన పారమార్థిక విజ్ఞానాన్ని అందించేటటువంటి ఆధ్యాత్మిక గ్రంథాలను ఈ రోజున చదవాలి, వితరణ చెయ్యాలి. రామాయణం, భారతం, భాగవతం ఇవే దైవస్వరూపాలుగా భావించి శ్రావణ మాసం గురువారం నాడు వాటిని అర్చించి అవి చదివేటటువంటి వారికి అందచేయాలి, లేదా వాటిని చిన్నారి బాలబాలికల చేత చదివించే ప్రయత్నం చేయాలి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. హయగ్రీవుడు విద్యలన్నింటికీ కూడా శిఖరాయమానమైనటువంటి దైవం. హయగ్రీవుని అనుగ్రహం ఉంటే ఎంత విద్య అయినా ఇట్టే మనం స్వాధీనం చేసుకోవచ్చు. హయగ్రీవుని అనుగ్రహం మనకు కావాలి అంటే ఈ రోజున జపమాలను ఇతరులకు బహుమతిగా అందజేయాలి. జపమాలని మనం జపం చేసే నిమిత్తమై వినియోగించే పక్షంలో కొత్త జపమాలగా ఈరోజు మనకు నచ్చినటువంటి స్ఫటికంతో కూడుకున్నది కానీ, ముత్యములతో కూడుకున్నది కానీ, పగడములతో కూడుకున్నది కానీ, మనకి ఏది నచ్చిందో అటువంటి జపమాలను ఈ రోజున కొత్తగా జపం చేసే నిమిత్తమై స్వీకరించాలి. లేదా ఇంతకంటే పూర్వం మనం జపమాలను వినియోగించే పక్షంలో ఆ జపమాలలో ఉండేటటువంటి దారాన్ని ఈ రోజున మార్చుకోవాలి. యజ్ఞోపవీతాన్ని ఎలా ఈరోజు మనం మార్చుకుంటామో అలాగే జపం చేసే నిమిత్తమే వినియోగించేటటువంటి ఆ జపమాలలో ఉండేటటువంటి సూత్రం దారాన్ని కూడా ఈరోజు మార్చాలి. లేని పక్షంలో ఇంకెప్పుడైనా జపం చేసే సమయంలో సంవత్సరం మధ్యకాలంలో ఆ సూత్రం తెగిపోతే మనస్సుకు చాలా ఆందోళన కలుగుతుంది. ఏదో కీడు కలుగుతుందా, ఇదేమి అపశకునమా అని ఒక భయం వేస్తుంది. అలా కాకుండా సంప్రదాయం తెలిసిన నైష్ఠికులు శ్రావణ లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా మనకు లభించాలి అంటే శ్రావణ మాసం పౌర్ణిమ నాడు ప్రత్యేకంగా ఇలా జపం చేసేటటువంటి ఆ జపమాలలో ఉండే దారాన్ని మార్చుకోవాలి అంటూ ఒక సూచన చేశారు. అలాగే ఈ రోజున ఇంట్లో ఉండేటటువంటి చిన్నారి బాలబాలికలకు, విద్యార్థులకు పోటీ పరీక్షలలో పాల్గొని ఉన్నత శ్రేణిలో మంచి గుణములు లభించి ఉద్యోగాలు పొందాలి అనేటువంటి తాపత్రయం గల యువకులకు, యువతులకు చక్కని పరిష్కార మార్గం ఏమిటి అంటే వీరంతా కూడా ఈ రోజున తమ తమ గ్రంథాలను పరిశుభ్రపరచుకొని, గ్రంథ భాండాగారాలను శుభ్రపరచుకొని అనవసరమైన పుస్తకాలను తొలగించి వేయాలి. వీటితో పాటు ప్రపంచవ్యాప్తంగా సనాతన భారతీయం ఒక గొప్ప ఆదర్శప్రాయంగా చూపించేటటువంటి పండుగ రక్షాబంధనం పండుగ. ఇది కూడా పౌర్ణమి నాడే మనం పాటిస్తాం. సోదరి సోదరుల ఆత్మీయతానుబంధాలను దృఢతరం చేసేది, ప్రత్యేకంగా ప్రపంచానికి ఆదర్శప్రాయంగా ఉండేది అయిన పండుగ రక్షాబంధనం పండుగ. ఏన బద్ధో బలిరాజ దానవేంద్రో మహాబల తేన త్వామసి బధ్నామి రక్షమాచలమాచల అన్న శ్లోకాన్ని చెబుతూ పురాణ కథలను అనేకం పెద్దలు ఉదహరిస్తూ ఉంటారు. శ్రీమన్నారాయణమూర్తి రక్ష కోరి బలిచక్రవర్తి ఇల్లాలు వింధ్యావళి స్వామికే రక్ష కట్టింది అని ఒక పురాణ కథనం. సోదరీ సోదర బంధం దృఢతరం అయ్యే నిమిత్తమై రక్ష కట్టడంలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే సమైక్య భావనను పెంపొందింపజేయడం. ఈ కుటుంబానికి నీ రక్ష అవసరం అంటూ ఆ చెల్లెలు లేక ఆ అక్క సోదరుడిని కోరుకోవాలి. నీ ఉంటే నాకేం భయం, నీ అండ నాకెప్పటికీ ఉండాలి అంటూ దగ్గర దినాన్ని చూపించేటటువంటి పండుగ రక్షాబంధనం పండుగ. అలాగే ఆ సోదరి రక్ష కట్టడంతో పాటుగా తీపి మిఠాయిలు అందజేస్తుంది. ఈ రోజున సోదరి సోదరులు మాత్రమే కాకుండా ఇరువురు సోదరులు కూడా ఒకరికి మరి ఒకరు రక్షాబంధనాన్ని కట్టుకోవచ్చు, కలిసి ఉండాలి అనే కోరికను పెంపొందింపు చేసుకోవచ్చు అంటుంది సంప్రదాయ పరిహార విజ్ఞాన శాస్త్రం. ప్రత్యేకంగా ఈ రోజున హయగ్రీవ జయంతి కనుక ఇంట్లో ఉండే పుస్తక భాండాగారాలను పరిశుభ్రపరచుకొని మనస్సును కూడా పదిలపరుచుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే
స్వాతంత్రం అంటే నేను మాత్రమే ఆనందంగా ఉండడం కాదు, నా స్వాతంత్రం పక్కవారి విధులకు భంగం కలిగించకుండా ఉండాలి. ప్రాథమిక హక్కులలో 7 యొక్క మూల సూత్రం ఒక్కటే, నా స్వాతంత్రం నా ముక్కు చివరన పూర్తి అవుతుంది అనేటటువంటి మాటలో ఉండే అంతరార్థం ఏమిటంటే నా స్వేచ్ఛ ఇతరుల స్వేచ్ఛకు భంగం కాకూడదు. రాజ్యాంగంలోని 2వ అధికరణంలో ఉండే ఈ 7 హక్కుల యొక్క సంపూర్ణమైనటువంటి ఫలితాంశం ఒక్కటే, నేను ఆనందంగా ఉంటూ నాతో పాటు అందరి ఆనందాన్ని కోరుకోవాలి అని చెప్పడం. స్వాతంత్ర లక్ష్మి ఎంతగా మనల్ని ప్రభావితం చేసిందో, వందే మాతరం అన్న ఆ ఒక్క పదం మనలో ఎంత ఆనందాన్ని పెంపొందింపజేసిందో అంతే ఆనందాన్ని శ్రావణ లక్ష్మీప్రదంగా ఈ రోజున మనం హయగ్రీవాయ నమః అన్న హయగ్రీవ నామాన్ని జపం చేస్తే అంతే ప్రయోజనాన్ని మనం పొందవచ్చు అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. రక్ష కట్టేవాళ్ళుంటే వాళ్ళ చేత కట్టించుకుందాం. ఎవరు లేని పక్షంలో ఇంట్లో పరమాత్ముడి సన్నిధానంలో చిత్రపటం వద్ద రక్ష ఉంచి దీపాలు వెలిగించి నమస్కారం చేసి స్వామి నీవే నాకు రక్ష అని చెప్పి ఆయన చేతితో ఇస్తున్నట్లుగా భావన చేసి కుడి చేతికి కట్టుకుందాం, ఆనందంగా ఉందాం, అందరి ఆనందాన్ని కోరుకుందాం అని విన్నవిస్తూ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో శుభమస్తు. రేపు ధనిష్ట శతభిష నక్షత్రాలు ఉన్నాయి. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే భూములు గృహాలకు సంబంధించినటువంటి కీలకమైన చర్చలు నిర్వహించడానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో ముఖ్యమైన పెట్టుబడులు పెట్టడానికి రేపటి నక్షత్ర బలం చక్కగా ఉపకరిస్తుంది. సోదర సోదరీమణుల మధ్య ఉన్నటువంటి విభేదాభిప్రాయాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి కూడా రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే శ్రావణ శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మీదేవి చిత్రపటం దగ్గర గృహంలో జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయటం ద్వారా అఖండ ఐశ్వర్యాన్ని పొందటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అద్భుత విగ్రహామరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ ఓ గోదావరి, మాతో వచ్చి భీమనాథుడి యొక్క నిత్యాభిషేకానికి, ఆయన ఆచమనానికి, ఆయన అర్ఘ్యానికి, ఆయన పాద్యానికి నువ్వు ఉపకరణానివి కామ్మ. గోదావరికి మాత్రం ఎంత సంతోషం, ఎవడి జటాజూటంలోంచి పుట్టిందో ఆ భీమనాథుణ్ణి సేవించడానికి వెళ్ళడం అంటే పరమానందం కదూ. వెంటనే గోదావరి సప్తర్షులకు ప్రత్యక్షమైంది. తప్పకుండా బయలుదేరి వస్తాను, నాదైన ప్రవాహం ఇలా వెడుతోంది. నేను ఏ మార్గంలో దక్షారామక్షేత్రానికి రావాలో, ఏ మార్గంలో భీమనాథుని యొక్క దేవాలయ ప్రాంగణం ముందు ప్రవహించాలో ఆ మార్గంలో ముందు సప్తర్షులు నడవండి, మీ వెనక నేను వస్తానండి. సప్తర్షులు ముందు బయలుదేరారు, వెనక గోదావరి ప్రవాహం బయలుదేరింది. ఒకనాడు భగీరథుడు గంగా ప్రవాహాన్ని అలా తీసుకొస్తుంటే పాతాళలోకానికి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తే యతో భగీరథో రాజా తతో గంగా మనస్విని అని వాల్మీకి మహర్షి రామాయణంలో రాసినట్టుగా భగీరథుని యొక్క రథం ఎటెడుతుంటే గంగ అటెళ్ళింది. అలా సప్తర్షులు ముందు వేదమంత్రాలు చెప్తూ నడుస్తుంటే వాళ్ళ వెనకాతల వాళ్ళ శిష్యకోటి నడుస్తుంటే గోదావరి మాత గలగలధ్వనులు చేస్తూ వాళ్ళ వెనక ప్రవహిస్తోంది. దేవతలు చూశారు, యక్షులు చూశారు, గంధర్వులు చూశారు, సిద్ధులు చూశారు, సాధ్యులు చూశారు, నాగులు చూశాయి, పన్నగాలు చూశాయి. అబ్బా, ఏమి అద్భుతమైనటువంటి సన్నివేశం! వేరొక్కసారి గంగావతరణ సందర్భంలో భగీరథుడి వెనక వెడుతున్నటువంటి గంగా ప్రవాహంలా సప్తర్షుల వెనక గోదావరి ప్రవాహం వెడుతోంది. రండి రండని వాళ్ళందరూ భూమి మీదకి దిగి తప్పెట్లు మోగిస్తూ, తాళాలు మోగిస్తూ, వాద్యధ్వనులు చేస్తూ, నృత్యములు చేస్తూ ముందు వెడుతుండగా, పక్కలన వెడుతుండగా, వెనక అనుగమిస్తుండగా ఆ గోదావరి ప్రవాహం ముందుకు బయలుదేరి భీమనాథుని యొక్క దేవాలయం వైపుకి వెడుతోంది. అలా వెళ్ళిపోతూ ఉండడంలో వాళ్ళు గమనించలేదు, అక్కడ రాక్షసులు తుల్యభాగా అని ఒక చిన్న ఉపనది, ఒక చిన్న సరస్సు ఎలా ఉంటుందో అటువంటి ప్రవాహం ఒకటి ఉన్నది. దాని ఒడ్డున రాక్షసులు అందరూ యజ్ఞం చేస్తున్నారు. ఒకనాడు గంగానది వస్తున్నప్పుడు జహ్ని మహర్షి యొక్క ఆశ్రమాన్ని ఎలా ముంచెత్తేసిందో
అలా ఆపాతాళ గభీర నీరకు సుధాహారామల ఛాయకున్ గదు ఆ గోదావరి ప్రవాహం, ఆ తుల్యభాగుడు ఇతర రాక్షసుల యొక్క యజ్ఞమాటాన్నంతటినీ కూడా ముంచెత్తేసి, ఆ ముంచెత్తేయడంలో అప్పటి యజ్ఞమాటం అంటే ఏదో చిన్న పందిరి కాదు. ప్రాగ్వంశంబులు శృక్స్రువంబులును యూపస్తంభ పంక్తులు హవిర్భుక్ వేదీ నిలయంబులను వరదలో తేలిపోవంగా దేవార్చనా స్రగ్వాసో ఘటికా కమండలు బృసీ సంఘాతముల్ నీటిలో తేలిపోవంగా వాగ్వాదంబునరించినప్పుడు మునివ్రాతంబుతో దానవుల్. స్థలం ఎంత పెద్దదంటే ఒకనాడు దక్షుడు యజ్ఞం చేస్తే దక్షారామం అన్న పేరుతో ఒక ఊరంతా యజ్ఞవాటమైపోయినట్టుగా ఎంత పెద్ద యజ్ఞశాల నిర్మాణం చేశారంటే ప్రాగ్వంశంబులు. యజ్ఞానికి ఒక నియమం ఉంటుంది. తన ఇంట్లో తాను కూర్చుని యజ్ఞం చేసేవారు కాదు పూర్వం. యజ్ఞ ప్రారంభంలోనే కంకణం కట్టుకుని రక్షాబంధనం కట్టుకుని మేళతాళాలతో యజ్ఞం జరుగుతున్నటువంటి ప్రదేశానికి వెళ్ళిపోతారు. యజ్ఞశాల ఎక్కడుంటుందో దానికి తూర్పు దిక్కుగా కుటీరాలు వేసుకుంటారు. వేసుకుని యజమాని యొక్క బంధుగణాలు, అందులో పాల్గొనేటటువంటి ఋత్విక్కులు, ఇతర సహాయకులు అందరూ కూడా కుటీరాలలో విడిది చేస్తారు. అందుకని ప్రాగ్వంశంబులు శృవంబులను 3 అగ్నిహోత్రాలు ఉంటాయి. అవి వేదికల మీద పెడతారు. ఆ యజ్ఞ కుండంలో ఆసమాప్త పర్యంతం హవిస్సిస్తూ ఉంటారు. ఇస్తున్నప్పుడు ఉపయోగించడానికి కొయ్యతో చేసినటువంటి శృక్కు స్రవము అనేటటువంటివి కట్టలు కట్టి అక్కడ పెట్టారు. అవన్నీ కూడా పొద్దున్నే యజ్ఞం మొదలైనప్పుడు స్వాహ అన్నప్పుడు ఆజ్యం తీసి వేస్తూ ఉంటారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.